ఓకే గురుగారు, మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఉపేంద్ర. మీ పేరు? ఉపేంద్ర అండి. ఉపేంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నిర్మల్ అండి. నిర్మల్ నుంచి. అవునండి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించినండి. ఓకేనండి, సో మరి మీ పుట్టిన తేదీ, టైం చెప్పండి. 1995 సెప్టెంబర్ 20. ఓకే, టైం చెప్పండి అమ్మా. 11:50 to 12:10 మధ్యలో. అదే రాత్ర పగల? మధ్యాహ్నం అండి. పగలు 11:50 నుంచి 12 గంటల మధ్యలో. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? 12-10 నిమిషాల మధ్యలో. 12-10 నిమిషాల మధ్యలో. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? హలో, ఎక్కడ పుట్టారండి? 11:50 నుంచి 12:10 మధ్యలో. సరేనండి, ఎక్కడ పుట్టారు మీరు? పుట్టిన ప్లేస్ ఏంటి, ఊరేంటి? నిర్మల్. నిర్మల్లోనే. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో గురువు గారితో మాట్లాడి అడిగి దానికి పరిష్కారం తెలుసుకోండి. ఓకే, మాట్లాడండి. హలో, మీరు ఏ సంవత్సరంలో పుట్టారండి? 95. 1995, 1995 అండి. 95. ఇరవై 9/1995 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో. 11:50 మధ్యలో. అప్రాక్సిమేట్గా 12 గంటలు. ఓకే, మీరు ఏ సమస్యను గురించి తెలుసుకోవాలి? మీ నక్షత్రం పుష్యమి, 3వ పాదము, కర్కాటక రాశి, వృశ్చిక లగ్నం మీది. ఏ సమస్యను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. వివాహం టైమింగ్ అని ఎప్పటి నుంచి ఉందండి, ఫ్యూచర్ గురించి. మీ వివాహం జరగకపోవడానికి కారణం, వివాహం కాలేదు కదా? కాలేదండి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీ జాతకంలో సూర్యుడు కన్యా రాశిలో 3 డిగ్రీల్లో ఉన్నాడు, శుక్రుడు 11 డిగ్రీల్లో ఉన్నాడు. అందువలన శుక్రుడు దగ్ధం అవుతున్నాడు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు దగ్ధం అవుతాడో వాళ్ళకి పెళ్లి కావడం కష్టం. పెళ్ళైతే భార్యాభర్తల మధ్య తీవ్రమైన కలతలు, కలహాలు, తన్నుకోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు విడిపోతారు, విడాకులు పుచ్చుకుంటారు. అందుకోసమని అది మీకు ప్రధానమైన కారణం. ఇక మిగిలిన కారణాలు ఏమున్నాయో నేను చెబుతాను, మిగిలిన దోషాలు ఏమున్నాయో చెబుతాను. ఓకే, టైమింగ్ అనేది ఏమైనా ఉందండి, ఎప్పుడు జరుగుతుందని చెప్పడం? ఏమండి ఏ టైంలో వివాహం జరుగుద్ది అని చెప్పి అడుగుతున్నారు. అది నేను చెప్తాను. మీకు ఈ సంవత్సరం పెళ్లి అవుతుంది, యు డోంట్ వరీ. ఓకే, మీ కుజుడు వృషభ రాశి, అదే తులారాశిలో ఉన్నాడు. తులారాశిలో ఉండి ఆ నెక్స్ట్ రాశిలో గురువు ఉన్నాడు. అందుకని మీ గురుబలం ఉంది. మీకు ఎందుకు కాలేదు అని అంటే దానికి ప్రధానమైన కారణం చెప్పాను కదా, అది గురుబలం చాలా బాగుంది. ఇకపోతే రెండవది ఏంటంటే మీరు చాలా తెలివిగలవాడు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అక్కడే శుక్రుడు నీచబడి నీచభంగమే రాజయోగంతో ఉన్నాడు. అయితే ఇక్కడ కుజుడిని రాహు, కేతు, శని ముగ్గురు దెబ్బతీస్తున్నారు. శని వలన వివాహం ఆలస్యం, రాహు వలన మీరు వేరే వాళ్ళకి పెళ్లి కొడుకుగా నచ్చకపోవడం జరుగుతుంది. అందుకోసమే మీరు కొన్ని పూజలు చేసుకుంటూ ఉండాలి. పూజలు చేసుకునేటట్లయితే ఇంకొక సమస్య కూడా ఉన్నట్లుగా ఉంది. కుజ శుక్రుల మధ్యలో, అంటే కుజుడు అంటే మీరు ఒక భర్తగా, అలాగే శుక్రుడు అంటే భార్య. శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు, కుజుడు తులారాశిలో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య తంపులు పెట్టే, అంటే గొడవలు పెట్టే, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం లేకుండా చేసేటటువంటి రాహు ఉన్నాడు. 4 డిగ్రీల్లో తులారాశిలో
రాహు ఉంటే 14 డిగ్రీల్లో తులారాశిలో కుజుడు ఉన్నాడు. అంటే భార్యాభర్తల ఈ కుజ శుక్రుల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాహు కానీ కేతువు కానీ రాకూడదు. కానీ మీ జాతకంలో ఉన్నది. అయినా గురుబలం అపారంగా ఉంది, విపరీతమైన గురుబలం ఉంది. అందుకని మీరు కేవలం పూజలు చేసుకునేటట్లయితే మీకు త్వరగా పెళ్ళి అవుతుంది. అంతేకాకుండా విడాకులు కాకుండా మంచి దాంపత్య జీవితం గడుపుతారు. అందుకోసం మీరు వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పార్వతీదేవిని, ఆ తర్వాత సూర్య భగవాన్ని సూర్యాష్టకం పఠిస్తూ ప్రార్థన చేయండి. శనిదేవుడిని, రాహుని, కేతువుని, మళ్ళీ శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థించండి. ప్రార్థించేటట్లయితే మీకు చాలా మంచి భార్య వస్తుంది, మంచి దాంపత్య జీవితం ఉంటుంది, మంచి సంతానం కలుగుతుంది, జీవితం అంతా అద్భుతంగా గడుపుతారు. మీ జాతకం కొన్ని విషయాల్లో బాగలేదు కానీ మిగిలిన విషయాల్లో చాలా గొప్పగా ఉంది. ఓకే గురుగారు, ఇప్పుడు ఇలా మీరు శుక్రదశ ఎండ్ అవుతుంది అనుకున్నప్పుడు పెళ్లి క్షమించాలి, నేను భృగునంది నాడీ జ్యోతిష్యం ఏ రాశిలో ఏ గ్రహం ఉన్నది, ఉదాహరణ ఇందాక చెప్పాను, బుధుడు కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి అతను మహామేధావి అని చెప్పాను. శుక్రుడు కన్యా రాశిలో ఉండాలి, నీచబడ్డాడు. అక్కడ ఆ రాశ్యాధిపతి అయిన బుధుడు ఉండాలి, నీచభంగమే రాజు. అలాగ మేము గ్రహాలు ఏ రాశిలో గ్రహం ఉన్నది, నీచబడ్డదా, ఉచ్చస్థితిలో ఉన్నదా, లేకపోతే బలంగా ఉన్నదా లేదా, అంటే గురువుతోటి కలిసి ఉంటేను. శత్రువులు ఉండేటట్టయితే, రాహు కేతులు ఉండేటట్టయితే వాళ్ళు వీక్గా ఉంటారు. ఇవి చూసి చెబుతాము. లగ్నంతో ఏ మాత్రం మాకు సంబంధం లేదు. మేము లగ్నం బేస్ అయి ఎవ్వరి జాతకం చూడము. అది నేను నేర్చుకోలేదు, నాకు తెలియదు. అందువల్ల దాని గురించి లగ్నం మీద బేస్ అయ్యి దశల గురించి, దశలో శుక్ర మహాదశ, కుజ మహాదశ, వీటేటి గురించి నాకు తెలియదు. తెలియకుండా మరి ఇంత అద్భుతంగానే అంటే భృగునది నాడీ జ్యోతిషం బాగా నేర్చుకున్న వాళ్ళు చెప్పగలుగుతారు, లగ్నంతో సంబంధం లేకుండా చెప్పగలుగుతారు. అందుకోసం టైం అప్రాక్సిమేట్గా ఉన్నా చాలు. ఒక గ్రహం, ఒక నక్షత్రం మొదటి పాదము ఆఖరి పాదము అయినప్పుడు మేము కొంచెం జాగ్రత్త తీసుకొని, ఒకవేళ నెక్స్ట్ నక్షత్రం వస్తుంది ఆఖరి పాదం అనేటట్లయితే ఏమన్నా ఒక 10 పావు గంట తర్వాత తీసుకునేటట్లయితే నెక్స్ట్ నక్షత్రంలోకి వెళ్తారా, లేకపోతే మొదటి పాదం అయ్యేటట్లయితే ఒక పావు గంట వెనక్కి వెళ్తే ప్రీవియస్ పాదంలోకి వెళ్తారా అనేది, ప్రీవియస్ నక్షత్రంలోకి వెళ్తారా అనేది చూస్తాము. ఒక్కోసారి ఈ పాదాలు మారేటట్లయితే రాసులు మారేటప్పటికి, రాశి మారేటప్పటికి ఏమవుతుందంటే చంద్రుడు ఉన్నాడు. ఫాస్టెస్ట్ గ్రహం ఎవరంటే చంద్రుడు. ఆ చంద్రుడు రాశి మారేటప్పటికి అంతకుముందు గురువుతో సంబంధం లేకపోవడము, లేకపోతే ఉన్న సంబంధం ఈ రాశి మారడం వల్ల కోల్పోవడము, అది జరిగేటప్పటికి వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పడం, మంచివాళ్ళు కాదని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందుకని అలాగ ఉన్న వాళ్ళ కేసులో మాత్రం మళ్ళీ మేము కొంచెం ధ్యానంలోకి వెళ్ళి, నేను ధ్యానంలోకి వెళ్ళి కరెక్ట్ నక్షత్రం ఏంటి, కరెక్ట్ రాశి ఏంటి అని చూసుకుంటాను. చూసుకొని దాని ప్రకారం ప్రొసీడ్ అవుతాను. ఓకే గురుగారు. అందువల్ల మేము మాకు ఈ మహాదశలు, అంతర్దశలు ఇలాంటివి ఏమీ ఉండవు. అయితే గోచారంలో ఇతను ఇందాక అడిగిన అతను కుజుడు తులారాశిలో ఉంటే అతనికి ఇప్పుడు గోచారంలో వృషభ రాశిలో గురువు ఉన్నాడు. గురువు ఉన్నటువంటి వృషభ రాశి, గోచార గురువు ఉన్న వృషభ రాశి, ఈ తులారాశి, రెండు రాశ్యాధిపతులు ఒకళ్ళే కాబట్టి ఆ రెండింటిని కంబైన్డ్గా చూస్తాను. కాబట్టి నేను అతనికి ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందని చెప్పాను. ఇది